హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమర్ని చూసి విలవిల్లాడిపోతూ ఉంటుంది బాగి. ఏవండి, మిమ్మల్ని పరిస్థితిలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అని పాపం చాలా బాధపడుతుంది బాగి. అప్పుడే డాక్టర్ ఆయనకి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఇంటర్నల్ బ్లీడ్ కూడా అవుతుంది కాబట్టి అర్జెంటుగా సర్జరీ అనేది చేయాలి. ఆ సర్జరీ కంప్లీట్ అయితే ఆయన బ్రతుకుతారో లేదో కూడా గ్యారంటీ ఇవ్వలేం. అది మాత్రమే కాదు, ఒకవేళ సర్జరీ జరపకపోతే బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడంతో ఒక్కసారిగా పాపం బాగి షాక్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఆయన్ని ఎలా బ్రతికించుకోవాలి, ఆయన ఆయన బ్రతకాలంటే ఏం చేయాలి అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది బాగి. ముందైతే సర్జరీకి సైన్ చేయమిస్తమ్మా, ఎందుకంటే కనీసం ఒక ఛాన్స్ అనేది ఉంటుంది కదా అని అంటారు. తప్పకుండా అని పాపం ఆ సర్జరీ పేపర్స్పై హై రిస్క్ ఫామ్పై సైన్ చేస్తుంది బాగి. ఇంక సర్జరీ అయితే స్టార్ట్ చేస్తారు. మనోహరి అదంతా చూస్తుంది. లేదు, ఎలా అయినా అమర్ బ్రతకడు, ఎందుకంటే బ్రతికే ఛాన్సెసే 99% లేవు అని చెప్తున్నారంటే అమర్ బ్రతికే ఛాన్స్ లేదు. నేనేమి చేయకపోయినా అమరే చనిపోతాడనమాట అని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట మనోహరి. బాగి మనోహరి వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వినాయకుని విగ్రహం దగ్గరికి వెళ్ళి, స్వామి, ఆయన ఎవరికి ఏ పాపం ఏ అపకారం చేయలేదు, ఆయన చాలా మంచివారు, నిలువెత్తు మంచితనం అంటే ఆయనే అనుకుంటారు. అలాంటి ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆయన క్షేమంగా బయటపడేలా నువ్వే చూడాలి, నువ్వే చూడాలి అని పాపం చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుందన్నమాట బాగి. అప్పుడే కరెక్ట్గా విచిత్రగుప్త, లేదు, ఈ బాలిక పరిస్థితిని నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను, నేనే ఎలా అయినా సహాయం చేసేదా అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతారు. బాగి ఏమో పాపం అలా బయటికి వచ్చి కూర్చునేసరికి విచిత్రగుప్త ఒక స్వామీజీ వేషంలోకి బాగి దగ్గరికి వస్తారు. బాలిక అని పిలుస్తారు. పాపం బాగి ఏమో చాలా ముభావంగా ఉంటుంది. నీ పతిదేవుడికి ప్రమాదము ముంచుకొచ్చిందా బాలిక అని అంటారు. ఒక్కసారిగా బాగి షాక్ అవుతుంది. మీకెలా తెలుసు అని అడుగుతుంది. నిన్ను చూస్తుంటే అంతా గుర్తవుతుంది బాలిక, అర్థమవుతుంది. కాబట్టి నేను నీకు ఒక పరిష్కారం చెప్పేదా, నువ్వు అలా చేశావంటే నీ పతిదేవుడి ప్రాణాలు ఖచ్చితంగా కాపాడుకోగలవని అంటారు. ఏం చేయాలో చెప్పండి అని అడుగుతారు. ఇక్కడ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి నీ భర్త పేరుపై 108 సార్లు మృత్యుంజయ హోమాన్ని జపిస్తూ శివునికి అభిషేకం చేయి, అప్పుడు ఖచ్చితంగా నీ భర్త ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది అని అంటారు. ఇలా చేస్తే తప్పకుండా నిలబడుతుందా స్వామి అని అడుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి బాలిక. ఏ సతీ సావిత్రి ఎలా తన భర్త ప్రాణాల్ని యమధర్మరాజు నుండి తిరిగి తెచ్చుకుంది, అలాగే నువ్వు కూడా తిరిగి తెచ్చుకో బాలిక అని ఇంకా స్వామీజీలా వచ్చి విచిత్రగుప్త చెప్తారు. పాపం బాగి కన్నీళ్ళు తుడుచుకుంటూ రాథోడ్ దగ్గరికి వెళ్ళి, రాథోడ్, సర్జరీ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని అంటారు. ఎక్కడికి మిస్ అమ్మా అని అడుగుతారు. నేను చెప్తున్నాను కదా రాథోడ్, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి బాగి ఇంకా ఏదైతే అరుంధతి ఎప్పుడు పూజ చేసేదో గుడి, ఆ గుడికైతే వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా బాగి ఆ స్వామీజీ చెప్పినట్టు అన్ని 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఇంకా దేవునికి శివునికి 108 సార్లు అభిషేకం అయితే చేస్తుంది. అదంతా చూస్తూ పంతులు గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బాగి ఏమో అలా అంతా 108 ప్రదక్షిణలు చేసి ఇంకా అలా, స్వామి, నా భర్తకి ఏమీ కాకూడదు, నా భర్తకి ఏమీ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పూజని వ్రతాన్ని కంప్లీట్ చేస్తుంది బాగి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా సర్జరీ మధ్యలో కొన్ని కాంప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అప్పుడే అమర్ హార్ట్ బీట్ అనేది కొట్టుకోవడం సడన్గా ఇంకా మెల్లమెల్లగా ఉంటుందన్నమాట. హార్ట్ బీట్ అనేది తొందరగా కొట్టుకోదు. ఒక్కసారిగా అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. స్వామి, ప్రభు, మీరిచ్చట అని అడుగుతారు. చిత్రగుప్త, గుప్తా, నేను ఆ బాలిక పతిదేవుడి ప్రాణాలని తీసుకు వెళ్ళడానికి వచ్చాను గుప్తా, ఇది విధిరాత, మనమేమి చేయలేమని పాసాన్ని అలా వేయబోతుంటే కరెక్ట్గా అప్పుడే బాగి తన వ్రతాన్ని కంప్లీట్ చేసేస్తుంది. ఇంకా అలా బాగి
మెడలో ఉన్న తాళి బొట్టుకి కుంకుమ పెట్టుకుంటుంది బాగి. ఇంకదే కుంకుమని తీసుకువచ్చి పరుగు పరుగున అమర్కి పెడుతుంది. కరెక్ట్గా అక్కడి వరకు వచ్చిన యమపాసం అనేది ఆ కుంకుమని చూసి బాగి మెడలో ఉన్న తాళి బొట్టుని చూసి ఆగిపోతుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉండిపోతారు యమధర్మరాజు. ప్రభు, ఏమైనది? ఎందుకు అలా ఉన్నారు ప్రభు అని అడుగుతారు. విచిత్ర, నేను ఇప్పటి వరకు ఎంతోమంది ప్రాణాలను తీశాను, కానీ ఈ విధముగా నాకెప్పుడూ జరగలేదు. నా పాసం అనేది ఎప్పుడూ వెనక్కి తిరిగి రాలేదు. ఆ అరుంధతి బాలిక విషయంలో కూడా జరిగింది ఎంతో అన్యాయము, కానీ ఈ పాసం రాలేదు. ఇప్పుడు ఈ పాసం వెనక్కి వచ్చింది అని అంటారు. అవును ప్రభు, ఎందుకంటే దీనికి కారణం అదిగో ఆ బాలిక భాగమతి. భాగమతి ఎంతో పరమ పవిత్రురాలు. తను చాలా మహాపతివ్రత. అందుకే తను పుట్టినప్పటి నుండి తన సంతోషం గురించి కాకుండా ఇతరుల సంతోషం గురించే ఆలోచిస్తుంది. ఇతరుల గురించే ఎక్కువ పాటలు పడింది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న కోసం, ఇప్పుడు తన భర్త, తనకి పుట్టని పిల్లల కోసం. ఇలాంటి నిస్వార్థపరురాలు నిస్వార్థంగా పూజ చేస్తే మరి ఫలితం వస్తుంది కదా ప్రభు అని అంటారు. నువ్వు చెప్పింది నిజమే విచిత్ర. అలాంటి బాలికకి తన పతి ప్రేమ దక్కటం లేదు అని చాలా మానసిక వేదన చెందుతుంది. అలా జరగకుండా ఉండాలన్నా, ఈ బాలిక సంతోషముగా ఉండాలన్నా ఇప్పుడే నేను ఒక మాయ చేసేదా అని అమర్ దగ్గరికి వచ్చి ఒక మంత్రం వేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు యమధర్మరాజు అండ్ విచిత్రగుప్త. ఇది ఇలా ఉండగా సర్జరీ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోవడంతో అమర్కి మెల్లగా స్పృహ వచ్చి అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట అందరి వైపు. ఇంకా బాగి ఏమో ఏమండి అని దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెంటనే బాగి వైపు చూస్తూ ఉంటారు అమర్. ఏమండి మీకు ఎలా ఉంది అని అడుగుతుంది. ఏమీ పర్లేదు, కానీ నువ్వు అని అనేసరికి ఒక్కసారిగా బాగి అయితే షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే అమర్ తన్ని మర్చిపోతాడు. అప్పుడే డాక్టర్కి అంతా విషయం అర్థమవుతుంది. ఇంకా మొత్తం స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకొని, మేడం, వీఆర్ సో సారీ టు సే దిస్, ఆయనకి మెమొరీ లాస్ అయింది. ఆయనకి ఇప్పటివరకు జరిగిన విషయాలేమీ గుర్తుండవు. కాబట్టి మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి గతాన్ని గుర్తు చేసి ఆయన్ని స్ట్రెస్కి గురి చేయకండి. ఎందుకంటే గతం గుర్తొస్తే ఆయనకి చాలా ప్రమాదం జరగచ్చు. ఆయన బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్ అనేవి చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యి బర్స్ట్ అవ్వచ్చు. కాబట్టి అలా జరిగితే ఆయనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ అయితే చెప్తారు. ఇంకా వెంటనే బాగి అయితే తప్పకుండా డాక్టర్, ఆయన్ని నేను నా పసి బిడ్డలా చూసుకుంటాను అని పాపం బాగి మాటిస్తుంది. ఇంకా అలా అమర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకొని వెళ్తారు. అప్పుడే ఇంకా రాథోడ్ అరుంధతి ఫోటోనైతే తీసేస్తాడు. ఇంకా అలా ఇంటి లోపలికి అడుగు పెట్టగానే చెంబా, సార్ రండి సార్, మీరు ఇంటికి రావాలని నేను ఎంతో కోరుకున్నాను సార్, రండి సార్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా హారతిస్తుంది మనస్ఫూర్తిగా యాదమ్మ అలియాస్ చెంబా. ఇంకా అలా లోపలికి అడుగు పెడతారనమాట అమర్ అండ్ బాగి. అప్పుడే ఇంకా అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఉంటుంది బాగి, కానీ అక్కడ ఫోటో కనిపించదు. ఇదేంటి ఫోటో లేదు అని రాథోడ్ వైపు చూస్తుంటే రాథోడ్ సైలెంట్గా ఉంటాడు. ఇంక పిల్లలందరూ వచ్చి డాడీ అని వాళ్ళ డాడ్ని హక్ చేసుకుంటారు. పిల్లలు అని అంటారు. డాడ్ మీకేమైందా అని మేము ఎంత బాధపడ్డామో తెలుసా డాడ్, కానీ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది డాడ్ అని పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు, ఐఎమ్ సారీ, నాకు మీ పేర్లు గుర్తులేవు అనేసరికి నా పేరు ఆనంద్, నా పేరు ఆకాష్, నా పేరు అంజు, నా పేరు అమ్ము అని అందరూ ఇంకా అమర్నైతే పరిచయం చేసుకుంటారు. అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిస్ అమ్మ, నువ్వు డాడ్ని కాపాడుకునే విషయంలో ఎప్పుడూ ముందుంటావు మిస్ అమ్మ అని అంటారు. తన పేరు మిస్ అమ్మ, తను మీకమ్మ కదా, ఎందుకు మిస్ అమ్మ అని పిలుస్తున్నారు అని అడిగేసరికి డాడ్, ఎందుకంటే చిన్నప్పటి నుండి అమ్మని మిస్ అమ్మ అని పిలవడం అలవాటైపోయింది. మీరు తన్ని మిస్ అమ్మ అని పిలిచేవారు, అందుకే మేము అలా పిలుస్తున్నాం అనేసరికి ఇంకా అమర్ కూడా సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడే బాగి రాథోడ్ దగ్గరికి వచ్చి, రాథోడ్ అక్క ఫోటో ఎందుకు తీసేసావు అని అడుగుతుంది. మిస్ అమ్మ, ఇప్పటికీ సార్ అరుంధతి మేడంని మర్చిపోలేకపోతున్నారు, కానీ ఇప్పుడు గతం మర్చిపోయారు. అరుంధతి మేడం ఫోటో చూస్తే సార్కి గతం గుర్తొస్తుంది. అలా గుర్తొస్తే సార్ ప్రాణానికే ప్రమాదం, అందుకే తీసేశాను మిస్ అమ్మ అని అంటారు రాథోడ్. ఇది ఇలా ఉండగా అమర్ నిద్రపోతూ ఉంటే మనోహరి కరెక్ట్గా ఇంటికి రాబోతుంది. వెంటనే మనోహరిని అడ్డుకుంటుంది బాగి. అడ్డుకొని గేట్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏంటి, ఇంటికి వస్తున్నాను అని అంటారు. వెంటనే మనోహరి చెంప పగలగొడుతుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. హెయ్, ఎంత ధైర్యం నీకు, నన్ను
నన్ను కొడతావా అని అంటారు. కొట్టడం కాదు, చంపేయాలి నిన్ను. నువ్వు నువ్వు ఆయన్ని చంపాలనుకోవడం తప్పు కాదా రాక్షసి అని అంటుంది బాగి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను అమర్ని చంపడం ఏంటి అని అంటారు. చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. అబద్ధాలు చెప్పకు. నువ్వు యాదమ్మతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. యాదమ్మకి కట్టిన తాయెత్తులో మైక్రోఫోన్ ఉంది. చిన్న మైక్ అరేంజ్ చేసి నీ మాటలన్నీ వినాలని ఫిక్స్ అయ్యాను. అలాగే మాటలన్నీ విన్నాను. అందులో నువ్వే కావాలని ఆయనపై అటాక్ చేసినట్టు చాలా క్లియర్గా రికార్డ్ అయింది. ఈ రికార్డింగ్ అనేది పోలీసులకు చూపిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంది బాగి మనోహరితో. మనోహరి వెంటనే, హే బాగి అలా అనుకు, నీ కాలు పట్టుకుంటాను అని బాగి కాలు పట్టుకుంటుంది. మనోహరి, ఏంటి కాలు పట్టుకుంటున్నావు? నువ్వు కాలు పట్టుకుంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? చూడు మనోహరి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకొక్కసారి ఆయనపై ఇలాంటి అటాక్ చేసే ధైర్యం కూడా నీకు రాకూడదు, రానివ్వను. నువ్వు ఇంట్లో ఉండద్దు. ఆయనకు నువ్వెవరో అసలు గుర్తు కూడా లేవు. ఇప్పుడు గనక నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు ఎవరు అని ఆయనకి నేను గుర్తు చేయాల్సి వస్తుంది. వెళ్ళిపో మనోహరి, వెళ్ళిపో అని అంటారు. చూడు బాగి, నువ్వు నన్ను లోపలికి రానివ్వకపోతే నేను అమర్కి గతమంతా గుర్తు చేస్తా అని అంటుంది మనోహరి. ఏంటి, గుర్తు చేస్తావా? గతాన్ని గుర్తు చేస్తావా? నువ్వు అంతకంటే ముందు బ్రతికుండాలి కదా అని ఇంక బాగి మనోహర్ని గట్టిగా బయటికి గెంటేసి, ఏదో జాలి ఉంది కాబట్టి నిన్ను ఇలాగే వదిలేస్తున్నా. ఇంకొకసారి మా ఆయన జోలికొచ్చావో నీ ప్రాణాలే తీసేస్తా అని చెప్పి బాగి అయితే గెంటేస్తుంది. ఈ వీడియో రికార్డింగ్ని పోలీసులకి చూపించేంత వరకు తీసుకువెళ్ళొద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది లోపలికి డోర్ వేసేసి బాగి. యాదమ్మ కూడా అప్పుడే అక్కడికి వచ్చి, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మనోహరి. ఆ తప్పుకి పాపానికి ప్రాయశ్చిత్తం ఏదీ లేదు. కాబట్టి నువ్వు ఇంట్లో ఉండకపోవడమే మంచిది అని చెప్పి ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతుంది యాదమ్మ. ఆఖరికి ఈ చెంబ కూడా నన్ను మోసం చేసింది. కానీ నేను మాత్రం ఈ ఇంట్లో ఖచ్చితంగా కోడలిగా ఈ ఇంటి నాదాన్లా అడుగుపెట్టాలి. అమర్ని ఎలా అయినా దక్కించుకోవాలి అనుకున్నాను. కానీ అమర్కి ఏ నిమిషమైనా గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదు. అలా జరిగే ఛాన్స్ అమర్కి ఎప్పటికీ రాకూడదు. అమర్ని ఇప్పటి నుండి ఎలా దక్కించుకోవాలని కాదు, ఎలా చంపాలి అనే ఆలోచనతోనే నేను ఉంటాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ అలా ఇంకా వెయిట్ చేస్తూ నిద్రపోతూ ఉంటే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. వచ్చి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏవండి, మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అమర్కి బాగి ఇస్తుంటే బాగి వైపు చూస్తూ ఉంటారు అమర్. ఏవండి, ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు బాగి, నిన్ను ఎలా చూసుకునేవాడిని, నేను ఎలా ప్రేమించేవాడిని అని అడుగుతారు. ఏంటండి కొత్తగా అడుగుతున్నారు అని అంటారు. అంటే నేను ఈ విషయాలేమీ గతంలో నిన్ను అడగలేదా? అవును, నా ఒక్కడికే యాక్సిడెంట్ ఎందుకయింది? అప్పుడు మీరు నా చుట్టుపక్కల లేరా అని అడుగుతారు. ఎందుకులేమండి, ఉన్నాం. యాక్చువల్లీ మంది ఇంకొక 2-3 రోజుల్లో మ్యారేజ్ యానివర్సరీ ఉంది. అందుకే మనం కొడైకెనాల్ వెళ్ళాం. నేను వచ్చేలోపు మీరు స్పృహ కోల్పోయి లోయలో పడిపోయారు. అందుకే మీకు ఇంత పెద్ద ఆపరేషన్ జరిగింది. అంతకుమించి ఏం లేదు అని బాగి కవర్ చేస్తుంది. అంతే కదా అని అంటారు. అవునండి, అంతే. ఇంక వెంటనే అమర్ అయితే బాగి వైపు చూస్తూ బాగిని హక్ చేసుకుంటారు. బాగి, నువ్వు నా కోసం ఎంతో తాపత్రపడి ఉంటావు కదా. నిన్నెప్పుడు బాగా చూసుకోలేదేమోనని నాకు అనిపిస్తుంది అని అంటారు. అబ్బే, అలాంటిదేమీ లేదండి అని అంటుంది బాగి. లేదు, ఒకటి మాత్రం నిజం, నాకు నా గతం తెలీదు. నా గతంలో నేను ఎలా ఉండేవాడినో కూడా నాకు తెలీదు. కానీ నా భవిష్యత్ అంతా మాత్రం నువ్వే కనపడుతున్నావు బాగి. నా భవిష్యత్తులో నువ్వే వినపడుతున్నావు. నువ్వు తప్ప నాకు నా భార్యగా ఇంకెవరికి నేను స్థానం ఇవ్వలేననుకునే నీ మెల్లో 3 ముళ్ళు వేసుంటాను. ఆ మాటని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని ఇంకా అమర్ అలా బాగీని హక్ చేసుకుంటారు. పాపం బాగి ఏమో అన్ఎక్స్పెక్టెడ్గానే అమర్ తన్ని అంత అర్థం చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా బాగి అలా చూస్తూ ఉండిపోతుంది అమర్ వైపు. అమర్ ఏమో బాగి వైపు చూస్తూ, ఇంకొక 2 డేస్లో మన మ్యారేజ్ యానివర్సరీ అన్నావు కదా, నేను నీకు
మంచి గిఫ్ట్ ఇస్తాను అని అమర్ అలా ఇంకా నిద్రపోతారు. బాగి పాపం హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఎప్పుడూ మీ నుండి ఎలాంటి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు నాకు మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం బాగి మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా 2 డేస్ కంప్లీట్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా అక్కడికి తనైతే వస్తుంది కరుణ. వచ్చి ఏ పోరి, ఇవాళ ఇవాళ మీ పెళ్లి రోజు గదే అని అంటారు. ఇంక వెంటనే అలా బాగి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి అమర్ వస్తారు. ఏవండి జాగింగ్కి వెళ్తున్నారా అని అడుగుతారు. అవును బాగి, డాక్టర్ చెప్పారు కదా జాగింగ్కి వెళ్ళాలని, అందుకే వెళ్తున్నాను అని అంటారు. సార్ మంచిగుండ్రా అని అడుగుతారు. ఈవిడెవరో నాకు తెలిసినామనుకుంటా అని మనసులో అనుకుంటూ అమర్ నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు అని అంటారు. ఏంది అండినా? ఏం సార్ తమాషా చేస్తున్నారా? మీరెప్పుడు నన్ను అండి అని పిలవడం స్టార్ట్ చేశారని అంటారు. అండి కదా, మరి ఏమని పిలిచేవాడిని అని అడుగుతారు. అదేంటి సార్ ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నారనేసరికి ఏ కరుణ నువ్వు ఆగవే నేను చెప్తాను, ఏమండి మీరు జాగింగ్కి వెళ్ళరండి అని చెప్పి ఇంకలా అమర్ని జాగింగ్కి పంపించేస్తుంది. ఇంక వెంటనే జరిగిందంతా చెప్తుందనమాట మనోహరి గురించి. ఇదంతా బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా అందుకు నీకోసమే జరిగినట్టు అనిపిస్తుంది, ఇదంతా నీ మంచికే కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటి నుండైనా ఆయన లైఫ్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు, నువ్వు ఇంకేం కంగారు పడద్దు అని బాగీని హ్యాపీగా కన్సోల్ చేస్తుంది కరుణ. ఇంకా బాగి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి మాత్రం అమర్ నువ్వు నా చేతిలో అయిపోతావు అని చెప్పి అమర్పై మర్డర్ ప్లాన్స్ చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.